మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. యోగా అనేది పెయిన్ మేనేజ్మెంట్గా మాత్రమే యూజ్ అవ్వకుండా మన ఫేస్ని కూడా చాలా గ్లోగా చేస్తుంది, శక్తివంతంగా తయారయ్యేలా చేస్తుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మన ఫేస్లో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ముందంతా మనం మంచిగా ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిందంటే అప్పుడు బాగానే ఉన్న తర్వాత 40+ వచ్చేసరికి వాళ్ళు 50 ఇయర్స్ లాగా కనపడతా ఉంటారు. అంటే ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ డబల్ చిన్ అంటే ఇక్కడ మాత్రమే అనుకుంటా ఉంటారు. ఇటు సైడ్ మొత్తం కూడా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. వాటిని ఈజీగా మనము యోగా ద్వారా మనం ఫ్యాట్ బర్న్ చేయొచ్చు అని చెప్పేసి అడ్వాన్స్డ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ హిమ గారు చెప్తున్నారు. సో ఈ ఫేస్ యోగాకి సంబంధించి ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయైతే మేడంని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, ఇప్పటికే చాలా వరకు సింపుల్ యోగాసనాస్తో మన బాడీని ఎట్లా మనం షేపింగ్ చేసుకోవచ్చు, మనం పెయిన్ నుంచి ఎట్లా రిలీఫ్ అవ్వచ్చు అనేసి వీడియోస్ చేశారు. సో ఒకరు కమెంట్ చేశారు, మా ఫేస్ యోగా గురించి కూడా ఏమైనా చెప్తారా మ్యామ్, ఫేస్ గ్లో అవ్వడం కోసం అని చెప్పేసి. సో చిన్న ఏజ్ లోనే ఏజ్డ్ గా కనపడడానికి ఒక రీజన్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ డబుల్ చిన్ అనేది. డబుల్ చిన్ అంటే ఇక్కడ మాత్రమే అనుకుంటారు, కానీ ఇదంతా కూడా దగ్గర వచ్చేసేస్తుంది. వాటికి సంబంధించి యోగాసనాస్ ఏమున్నాయి? ఫస్ట్ నవీన్ గారు, దీనికి అసలు ఎందుకు వస్తుందో మనం తెలుసుకోవాలి. రూట్ కాజ్ ఒకటి జెనెటికల్ గా కొంతమందికి ఉంటుంది. దాన్ని మనకి పెద్దగా యోగా చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, చేయొచ్చు టోన్డ్ గా. బట్ ఎవరైతే థైరాయిడ్ ఆర్ ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో దవడల దగ్గర ఫ్యాట్ వచ్చేసి, లేదంటే ఎక్సెస్ విపరీతమైన స్ట్రెస్ తీసుకుని ఫేస్ మసిల్స్ టైర్డ్ అయిపోయి ఇలా ఉబ్బినట్టు కనబడుతుంది, వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. 80% మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాం. అండ్ ఫేషియల్ యోగాలో ఏంటంటే రకరకాలుగా మసిల్స్ ని కదిలిస్తాం. బాడీ యోగా ఎలా చేస్తామో ఫేస్ మసిల్స్ కూడా బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ జరుగుతుంది. ఒరిజినల్ గా ఎలా ఉందో ఫేస్ అలా వచ్చేస్తుంది. సో చాలా మంది అడుగుతారు, ఉన్నదానికన్నా బెటర్ అవుతుంది. ఫేషియల్ యోగాలో కోలగా ఉన్న వాళ్ళు రౌండ్ నుంచి కోలగా అవ్వరు, కానీ ఎక్స్ట్రా. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇందా చెప్పినట్టు థైరాయిడ్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో దీనికోసం అని. సో దీంట్లో సింపుల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, రోజు చేస్తే ఖచ్చితంగా 1 week లో మీకు డిఫరెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆసనాస్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ దవడల దగ్గర ఉన్న ప్యాట్ బుగ్గలు వేరు, ఇది వేరు. సో దీన్ని ఏం చేయాలి అంటే ఫిష్ పోజ్ అంటాం. ఫిష్ లాగా ఇక్కడ నుంచి రిలాక్స్, ఇలా 10 కౌంట్ చేసి రిలాక్స్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మసిల్ మూమెంట్ జరుగుతుంది, మీకు తెలుస్తుంది. ఇలా స్ట్రెచ్ చేస్తున్నాము. సో స్లోగా మీకు ఇక్కడ అక్యూములేట్ అవ్వకుండా ఇవి, దీన్ని ఏమంటారంటే ఫ్యాట్ కాదు, సెల్యులాయిడ్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒళ్ళు వచ్చినా తీరిగ్గా ఉండదు, అడ్డం దిడ్డం ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే హార్మోనల్స్, 2 ఏజ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, విపరీతమైన స్ట్రెస్, ఎక్సర్సైజ్ ఫేస్ కి లేకపోవటం వలన. సో ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఒకసారి మీరు చేయండి, నేను చూస్తాను కరెక్ట్ గా చేస్తున్నారు లేదో. ఓకే, మీరు ఇప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నారు, బట్ చీక్స్ దాకే అవుతున్నాయి. సో మీరు ఏం చేయాలి, ఇలా చేతితో చేయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. కరెక్ట్. మీరు ఇక్కడ నుంచి దవడల దగ్గర నుంచి వేలు పెట్టుకుని 2 చేతులతో ఇలాగా లాగటం మూలన మీకు ఇక్కడ నుంచి స్ట్రెచ్ తెలుస్తుంది. మీరు ఎదురుగుండా చూస్తే మీ చెవులు కనబడాలి, ఎక్స్ట్రా ఉండదంతా ఎక్స్ట్రా అని అర్థం. ఇలా చేయగా ఖచ్చితంగా ఈ మసిల్స్ అన్ని టోన్ అవుతాయి. ఆ ఫీల్ అనేది తెలుస్తా ఉంది నాకే, తెలుస్తుంది. ఓకే, ఇది ఎంతసేపు చేయాలి మ్యామ్? అదే 10 కౌంట్ చేసుకుని రోజు చేయాలి. రోజు ఎన్నిసార్లు? 10-15 minutes. 10-15 కౌంట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎక్కువసేపు అవసరం ఏమీ లేదు. ఇది బెస్ట్ టైం ఏంటి మ్యామ్ ఈ ఆసన చేయడానికి? బెస్ట్ టైం రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మీకు బాగా రిజల్ట్ కావాలి, మసిల్స్ రిలాక్స్ అవ్వాలి అంటే పడుకునే ముందు. మాయిశ్చరైజర్ కానీ బాదాం ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఏదైనా సరే ఒక మాయిశ్చరైజర్ తీసుకుని ఫేషియల్ యోగా చేస్తేనే మంచి ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మూతి తిప్పటం అన్నమాట. పౌచ్ చేసి ఈ దవడల్ని సైడ్ అటు సైడ్. సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని చిన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు మళ్ళీ చేసేస్తే చాలు. అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఇలా నవ్వుకోవటం. హ్యాపీగా స్మైలింగ్ కే మాక్సిమం మసిల్స్ మూవ్ అవుతాయి. సో అది మనం తగ్గించేసాం కదా బిజీగా ఉండి వర్క్ ప్రెషర్ లో పడి. సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఇలా ఇక్కడ నుంచి మీకు తెలుస్తుందా, రైట్ లెఫ్ట్. సరే నవీన్ గారు, హెడ్ స్ట్రైట్ పెట్టి తల తిప్పకుండా మూతి మాత్రమే రైట్ సైడ్,
అలాగే ఎడం వైపుకి, కుడి వైపుకి. రిలాక్స్. తెలుస్తుందా మీకు స్ట్రెచ్? ఎస్ ఎస్ ఎస్. ఇట్లా ఎన్ని సార్లు చేయాలంటే ఏదైనా సరే 15 టైమ్స్ 10-15 స్లోగా 10-15 పెంచుకుంటా వెళ్ళాలి. ఓకే. ఇది ఒకటేసారి ఎక్కువ సార్లు చేయకుండా కన్సిస్టెన్సీ Yes. రోజు ఖచ్చితంగా చేస్తే, అది కూడా పడుకునేటప్పుడు ఎందుకు అంటే న్యాచురల్ గానే బాడీ ఫేజ్ అంతా నిద్ర రిపేర్ చేస్తుంది స్కిన్ ని అంతా. సో మనం ఎక్సర్సైజ్ చేయటం వలన మసిల్స్ అని రిలాక్స్ అయితే మంచి నిద్ర పడుతుంది, ఫేస్ గ్లో వస్తుంది. కానీ కంపల్సరీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేయాలి. అప్లై చేస్తే బాగుంటుంది. ఓకే మ్యామ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ని ఫిల్ చేసి ట్యాప్ చేయాలి. ట్యాపింగ్ అదే మనకు తెలిసిందే, న్యాచురల్ గానే బ్లడ్ పంపింగ్ అవ్వాలి అంటే ట్యాపింగ్, పించింగ్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో ఏం చేయాలంటే బ్లో, గాలిని ఫిల్ చేసి ఇలా చేయాలి. ఓకే. అంతే. ట్యాప్ చేయాలి. కింద నుంచి పైకి, లిప్స్ నుంచి చెవుల దగ్గరికి వెళ్ళాలి. చిన్న సైజ్ మసాజ్ లాగా మసాజ్ అయింది. మసాజ్ బ్లడ్ పంపింగ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫేషియల్ యోగా చాలా మందికి తెలీదు. ఫేషియల్ పెరాలసిస్ రాకుండా, మసిల్స్ రిలాక్స్ అవుతాకి, స్ట్రెస్ తగ్గటానికి. అంటే స్ట్రెస్ మూలని కూడా ఒక్కోసారి కొంతమందికి చూస్తే పొద్దు నిద్ర లేసేసరికి మొహం అంతా ఉబ్బరంగా ఉబ్బినట్టు. సో అది వాటర్ సరిగ్గా తాగకపోయినా, లేదంటే ఫేస్ మసిల్స్ యాక్టివ్ గా లేకపోయినా కూడా ఇది జరుగుతుంది. కొద్దిమందికి మామూలుగా కంటి కింద కూడా ఇట్లా ఉబ్బుల్లాగా వస్తూ ఉంటుంది కదా, అది కూడా అదే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటూ ఉంటారు. అవును, అది కూడా దీంతో ఇప్పుడు ఈ యోగాసన చేయడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కళ్ళకి సెపరేట్ గా చేద్దాము. సో కళ్ళ కింద బ్యాగ్స్ అన్ని అంటే విపరీతమైన స్ట్రెస్, నిద్ర సరిగా లేకపోయినా ఈ ఎక్సర్సైజులతో కూడా చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే. ఇది మొత్తం మీద బెస్ట్ టైం అంటే నైట్ మనం పడుకునే ముందు చేస్తే బాగుంటుంది. అది కూడా ఏదైనా మాయిశ్చరైజేషన్ అప్లై చేసి చేయాలి. ఓకే. ఇంకా ఈ ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే ఆసనాస్ ఇంకా ఏముంటాయి మ్యామ్? ఆసనాస్ ఏమన్నా సరే తల కింద పెట్టి చేసేవన్నీ, అంటే ఒక్క ఆసనం అని కాదు, బాడీలో ఏ పార్ట్ కదిపినా అన్ని నరాలు ఇంటర్ కనెక్టెడ్. సో మీరు ఏ ఆసనం వేసినా కూడా టోటల్ బాడీలో మూమెంట్ ఉంటుంది, బ్లడ్ పంపింగ్ ఉంటుంది. దీంతో పాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ సి ఎక్కువ తీసుకుంటే, ఆరెంజెస్ కానీ ఏ సీజన్ దొరికి ఆ సీజన్ కానీ, నిమ్మకాయ రాత్రి పడుకునేటప్పుడు ఒక పిండేసి ఆ తొక్కతో సహా వాటర్ లో వేసి నెక్స్ట్ డే తాగితే వైటమిన్ సి బాగా అబ్జర్వ్ అవుతుంది. నార్మల్ వాటర్ లేదంటే నార్మల్ వాటర్ కానీ రాగి దాంట్లో పెట్టకుండా గ్లాస్ కంటైనర్ కానీ స్టీల్ దాంట్లో కానీ పెట్టి ఎన్ని నీళ్ళైతే మీరు తాగుదాం అనుకుంటున్నారో అన్ని నీళ్ళని రాత్రి పిండేసి తొక్క కూడా వేసేసి నెక్స్ట్ డే కొంచెం చిరు ఆమ్లా ఉసిరికాయ టేస్ట్ వస్తుంది, అది తాగితే ఇంకా మంచి స్కిన్ గ్లో వస్తుంది. సూపర్. దానికి తగినట్టు మంచి నిద్ర కూడా ఉండాలి. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మంచి నీళ్ళు బాగా తాగాలి, మంచి నిద్ర. ఫుడ్ పరంగా కూడా మంచిగా ఫుడ్ తీసేసుకోవాలి. మీ దగ్గర మామూలుగా క్లాసెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినది, లేదు ఇతను ఏజ్ చూడడానికి 30 లాగే ఉన్నాడు, అంటే 30 ఏజే కానీ చూస్తేమో 45-50 లాగా కనిపిస్తున్నాడు, మళ్ళీ అతను మన ఆసనాస్ చేయడం వల్ల ఇక్కడ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మంచి లుక్ వచ్చింది అనేవి ఏమన్నా ఉన్నాయా సందర్భం? చాలా మంది ఉన్నారండి. ఒక రీసెంట్ గా ఒక ఆంటీ జాయిన్ అయ్యారు, ఆవిడకి అరౌండ్ 60 ఉంటాయి, 60 ఏళ్ళు. ఫేస్ అంతా పిగ్మెంటెడ్ గా ఉంది, బాడీ మాత్రం ఫెయిర్ గా ఉంది, క్లియర్ స్కిన్. ఎందుకు అంటే పిగ్మెంటేషన్ ఏమో టైం పడుతుందని నేను అనుకున్నా. నాకే సర్ప్రైజింగ్ గా ఆవిడ యోగా జాయిన్ అయ్యి ఫేషియల్ యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి వారంలో చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. ఏంటి అంటే టాక్సిన్స్ లోపల ఉంటాయి, అవి రిలీజ్ అయినాయి. సో ఆవిడకి ఏంటంటే అలాగే ఏ ఎక్సర్సైజ్ లేక, బాడీ మూమెంట్ లేక, ఆక్సిజన్ సప్లై సరిగా అందకపోయినా కూడా మనకి స్కిన్ కూడా బ్రీత్ చేస్తుంది కదా. స్వెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు స్వెట్టే లేకపోతే కూడా స్కిన్ జీవం లేనట్టు ఉంటుంది. సో చెమట పట్టాలి, చెమట నుంచి టాక్సిన్స్ బయటికి రావాలి. సో అప్పుడు న్యాచురల్ గా, సో అలాగా ఆంటీకి ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. మొత్తానికి ఏంటంటే ఏదో చాలా మంది అసలు చెమట పట్టకుండా ఎప్పుడు మేము ఏసీలోనే ఉంటాం, లేదంటే కొంచెం దూరం నడిస్తేనే మాకు ఆయాసం వచ్చేసేస్తా ఉంది, చెమటలు పట్టేస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అసలు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టకుండా లేదండి. ఇది కూడా అవసరం. స్వెట్ త్రూ ఏ
గ్లాండ్స్ లోపల ఉన్న పోర్స్ నుంచి ఓపెన్ అవుతాయి, టాక్సిన్స్ అన్ని బయటకు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసేస్తాయి. సో నాచురల్ గానే స్కిన్ గ్లో వచ్చేస్తుంది, హెల్దీగా కూడా ఉంటాం. ఎస్, ఇది మనము ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు కదా. అంటే మన ఫేస్ చూడగానే అది స్మైలీ ఫేస్ గా ఉంది అని అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎదుటి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సో అట్లా మీ ఫేస్ ని కాంతివంతంగా చేసుకోవాలన్నా, సో గ్లోగా ఉంచుకోవాలన్నా సరే దీనికి ఫేషియల్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో హిమా గారు అయితే సర్టిఫైడ్ యోగా ట్రైనర్ కాబట్టి సో తను ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడంతో మాట్లాడాలన్నా, ఈ క్లాసెస్లో అటెండ్ అవ్వాలన్నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.